హలో హాయ్ నమస్తే. ప్రతి ఒక్కరూ మన భారతదేశ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్న సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. కాబట్టి అందరూ ఈ వీడియోలను లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, మన ఫ్లరిష్ విత్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ను మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అభిప్రాయాలను మాకు కమెంట్స్ లో తెలియజేయండి. ఆడవాళ్లకు పసుపు కుంకుమగా వచ్చిన ఆస్తి విషయంలో ఆమె తర్వాత ఆ ఆస్తి ఎవరికి చెందుతుందనే విషయంలో చాలా మందికి ఎన్నో అపోహలున్నాయి. ఈ విషయం గురించి అసలు నిజాన్ని, అంటే మన చట్టం ఏం చెప్తుంది, మన రాజ్యాంగంలో ఏ విధంగా పొందుపరచబడింది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఆడవాళ్ల ఆస్తి ఆమె తర్వాత ఆమె భర్తకే చెందుతుందని కొందరు, పిల్లలకు చెందుతుందని మరికొందరు, ఇలా ఎన్నో అపోహలతో ప్రజలు సతమతమవుతున్నారు. అసలు పసుపు కుంకుమ ఆస్తిపై భర్తకు హక్కు ఉంటుందా? వివాహ సమయంలో లేదా ఆ తర్వాత ఆడపిల్లకు ఆమె తల్లిదండ్రులు ఇచ్చే పసుపు కుంకుమ ఆస్తిపై చట్టపరంగా ఎవరికి హక్కులు ఉంటాయనే విషయంపై గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి విషయంలో భర్తకు ఎటువంటి బాధ్యత లేదా హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1999లో జరిగిన భగత్ రామ్ వర్సెస్ తేజ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఒక మహిళకు ఆమె తల్లిదండ్రుల ద్వారా లభించిన ఆస్తి ఆమె వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడుతుంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఈ ఆస్తి పంపకం విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఒక మహిళకు తన తల్లిదండ్రుల ద్వారా ఆస్తి సంక్రమించినప్పుడు ఆమె మరణానంతరం ఆ ఆస్తి ఎవరికి చెందుతుందనే అంశంపై మన చట్టం ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. పెళ్లైన మహిళకు సంతానం ఉంటే ఆమె మరణానంతరం ఆమె ఆస్తి ఆమె పిల్లలకే చెందుతుంది. ఒకవేళ ఆమెకు సంతానం లేకపోతే ఆమెకి తల్లిదండ్రుల నుంచి పసుపు కుంకుమగా వచ్చిన ఆస్తి గనుక అది ఆమె భర్తకు చెందదు, తిరిగి ఆమె తల్లిదండ్రుల వారసులకే వెళ్ళిపోతుంది. అంటే ఆమె తోబుట్టువులకి లేదా వారి పిల్లలకి గాని చెందుతుందన్నమాట. చాలా మందికి పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఆస్తిపై భర్తకు పూర్తి అధికారం ఉంటుందని భావిస్తుంటారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు మరియు చట్టపరమైన నిబంధనల ప్రకారం స్త్రీకి పుట్టింటి ద్వారా వచ్చిన ఆస్తుల విషయంలో ఆమె రక్త సంబంధీకులకే ప్రాధాన్యత ఉంటుంది. ఇది విన్నాక పసుపు కుంకుమగా వచ్చిన ఆస్తిని గురించిన అపోహలు తొలగి అసలు నిజాన్ని తెలుసుకున్నారని అనుకుంటున్నారు. మీకేమైనా సందేహాలు ఉన్నా లేదా మీ అభిప్రాయాలు మాకు తెలియజేయాలన్నా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ బంధుమిత్రులకు, కుటుంబీకులకు అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.